ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దూరమని, ప్రజా సంక్షేమానికి తాము కృషి చేస్తామని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన తొలిసారి కాకినాడలోని ఆర్&బి అతిథి గృహంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ముందుగా జిల్లా అధికారులు, పార్టీ శ్రేణులు మంత్రికి ఘనస్వాగతం పలికారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన ఆయన స్థానిక ఎమ్మెల్యే వనమాడి కొండబాబు తదితర నాయకులతో కాసేపు భేటీ అయ్యారు. అనంతరం మంత్రి సుభాష్ మీడియాతో మాట్లాడారు. కక్ష సాధింపు చర్యలు ఉండబోవని, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా తమ ప్రభుత్వం అడుగులు వేస్తుందన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి పూర్తిగా లేకుండా పోయిందని, అలాగే పరిశ్రమలను రానియకుండా వైసీపీ అడ్డుకుంటుందని ఆరోపించారు. అలాగే కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. భవన నిర్మాణ కార్మికులకు చెందిన సుమారు 3,000 కోట్ల పైబడిన నిధులను వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దారి మళ్లించిందన్నారు. ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మాట్లాడుతూ మంత్రి వాసంశెట్టి హయాంలో కార్మిక రంగానికి పూర్వ వైభవం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మొన్న జరిగిన మీటింగ్లో కక్ష సాధింపు చర్యలకు వెళ్ళొద్దు, వైసీపీ వాళ్ళు చేసినట్టు కక్ష సాధింపుల చర్యలకు వెళ్ళొద్దు, ప్రజల యొక్క సమస్యల్ని నిత్యం ప్రజల్లో ఉంటూ పనిచేయవలసి ఉంటుందని చెప్పడం జరిగింది. ఈ ప్రభుత్వంలో ఎక్కడ కూడా కక్ష సాధింపు చర్యలు అనేవి ఉండవు. నిత్యం మీ అందరం కూడా ప్రజల యొక్క సంక్షేమ పథకాలు వాళ్ళందరికీ అందేలాగా నిత్యం ప్రయత్నిస్తాం. అదేవిధంగా ఏదైతే నాకు లేబర్ మినిస్టర్ ఇచ్చారో కార్మికుల యొక్క సమస్యల మీద అట్ ద సేమ్ టైం యాజమాన్యంతో ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఇటు యాజమాన్యంతో అటు కార్మికులతో సమాంతరంగా వ్యవహరించవలసిన పరిస్థితి ఉంటుంది. ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పరిశ్రమలన్నీ కూడా రాష్ట్రాన్ని వదిలేసి వెళ్ళిపోయిన సందర్భాలు మనం ఎన్నో చూసాం. ఇటు ఆర్థికంగా అభివృద్ధి చెందవలసిన రాష్ట్రం పరిశ్రమల ద్వారా కానీ ఇంకోటి కానీ కుంటుపడిపోయిన పరిస్థితి. భవన నిర్మాణ కార్మికుల యొక్క నిధుల్ని సుమారు 3,000 కోట్లు పైబడి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దారి మళ్లించడం జరిగింది. ఒక ముఖ్యమైన శాఖని అదేవిధంగా మన సుభాష్కి ఇవ్వడం మేము మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. రేపు భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో కార్మికులకి అదేవిధంగా ఏదైతే సమస్యలు ఉన్నాయో అన్ని కూడా తిరిగి తెలుసుకున్న తర్వాత ప్రతిదీ కూడా క్యాబినెట్లో పెట్టి కార్మిక శాఖకి గౌరవం తీసుకొస్తాడు. కార్మిక శాఖ మళ్ళీ పూర్వవైభవం తీసుకొస్తారని సుభాష్ ద్వారా తెలియజేస్తానని సందర్భంగా తెలియజేస్తున్నాను.